వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశమంతా ఆసక్తి పెంచుతున్న ఈ బెంగాల్ ఎన్నికల ఫలితాలు సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 293 నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. నాలుగోసారి అధికారంపై టీఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది. తొలిసారి పాగా వేయాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. బెంగాల్ చరిత్రలో రికార్డు స్థాయిలో 92.47% ఓటింగ్ నమోదైంది. ఇక భవానీపూర్ పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బరిలో సీఎం మమతా బెనర్జీ, సువేందు అధికారి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండనుంది. 11 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది హోంశాఖ. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీటీవీలతో నిరంతరం నిఘా ఉంచింది. ఇక 165 మంది అదనపు కౌంటింగ్ అబ్జర్వర్లు రంగంలోకి దిగారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు నిషేధాన్ని విధించారు. క్యూఆర్ కోడ్ పాస్ ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. మధ్యాహ్నానికే స్పష్టంగా ఆధిక్యతలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్రమాల కారణంగా ఫల్తా నియోజకవర్గంలో ఎన్నిక రద్దయింది. ఫల్తాలో మే 21న రీపోలింగ్, మే 24న ఫలితం వెలువడనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, బెంగాల్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఇక ఫలితాల కోసం వేచి చూడడమే తర్వాయి భాగం. ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయి ఫలితాలు అనే దానికన్నా అక్కడ ఏర్పాట్లు కావచ్చు, ఇతరత్ర గత 2 రోజుల నుంచి అంటే ఎన్నికలు నిర్వహించిన తర్వాత నుంచి ఫలితాలు వెలువడటానికి మధ్యలో ఉన్నటువంటి ఈ 3-4 రోజులు కూడా ఎన్ని రకాల ఆందోళనలు, సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కూడా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో జరిగినటువంటి దోబూచులాటలు ఏంటి, ఓవరాల్గా ఏ విధంగా చూడాలంటారు? వైపు దేశం అంతా కూడా పశ్చిమ బెంగాల్ వైపే చూస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఎన్నికల్లో? ఈ ఎన్నికల్లో ఏమైనా మమత మరి 4వ సారి సీఎం అవుతారా, లేదంటే బీజేపీ ప్రధానంగా ఇక్కడ వ్యూహం రచించి మరి బీజేపీ ఈ బెంగాల్ను దక్కించుకొని ఉందా అనేది సర్వత్రా ఉత్కంఠ జరుగుతోంది. దేశవ్యాప్తంగా కూడా మొత్తం రాష్ట్రాలన్నీ కూడా పశ్చిమ బెంగాల్ వైపు చూస్తూ ఉన్నాయి, దీదీ వైపు చూస్తూ ఉన్నాయి. దీదీ పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా ఇప్పుడు ఎన్నికలు చాలా రసవత్రంగా రేపు రిజల్ట్ ఉండబోతుంది. సో రిజల్ట్కి సంబంధించి అన్ని పోలింగ్ బూతుల దగ్గర కూడా దాదాపు 77 కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా సీసీ కెమెరాల నిఘా ఉంది, నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉంది. దాంతోపాటు లోపలికి ఎవరైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా క్యూఆర్ కోడ్ ఉండాలి. క్యూఆర్ కోడ్ వాళ్ళ పాస్ ఏదైతే ఉంటుందో అది క్యూఆర్ పాస్ ఉంటుంది. ఆ పాస్ ఉంటేనే లోపలికి అనుమతిస్తారు. వేరే వాళ్ళని ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి కనబడతా ఉంది. దీనికోసం ప్రత్యేకంగా 165 మంది ప్రత్యేకమైనటువంటి ఏదైతే ఈ కౌంటింగ్ అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంతోపాటు పెద్ద ఎత్తున ఇక్కడ మమతా బెనర్జీ, అలాగే సువేంద్ర అధికారి, బీజేపీ నుంచి సువేంద్ర అధికారి, వీళ్ళ మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతుంది. పెద్ద ఎత్తున కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పెద్ద ఎత్తున బీజేపీకి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని మరి ప్రధానంగా ఇటు టీఎంసీకి కూడా మరి అనుకూలంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత మమతా బెనర్జీ కొంత మరి ఆందోళనకరంగా ఉంది అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రధానంగా భవానీపూర్ కావచ్చు, ఇంకా వేరే నియోజకవర్గాలు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా ఎందుకు బీజేపీకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి, ఎందుకు బీజేపీ గ్రౌండ్ వర్క్ ఏం చేసిందంటే ప్రధానంగా మురళి ఇక్కడ మనం స్పష్టంగా అంటే మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఖచ్చితంగా బెంగాల్లో చాలా స్పష్టంగా అదే రాష్ట్ర స్థాయి మీటింగ్లే కాదు, బూత్ లెవెల్ మీటింగ్లకి చాలాసార్లు ఇక్కడ అమిత్ షా వెళ్ళాడు. అక్కడ బూత్ లెవెల్ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ బూత్ లెవెల్ మీటింగ్లలో అమిత్ షా పాల్గొన్నారు నేరుగా. చాలాసార్లు ఈ బూత్ లెవెల్ మీటింగ్లో పాల్గొన్న పరిస్థితి కనబడతా ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ చాలా వ్యూహాత్మకంగా. ఎందుకు మరి బీజేపీకి అంత గ్రాఫ్ పెరిగిందంటే వాళ్ళు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో, వాళ్ళు చేసినటువంటి వ్యూహం ఏదైతే ఉందో, ఎందుకంటే కింద స్థాయి నుంచి కూడా అందరినీ వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, బీజేపీలో సెకండ్ క్యాడర్ వ్యక్తి, ఆయన బూత్ లెవెల్ మీటింగ్ అంటే ఖచ్చితంగా మండలంలో జరిగేటువంటి మీటింగ్ ఏదైతే ఉంటుందో అది బూత్ లెవెల్లో జరుగుతుంది. కాబట్టి అట్లాంటి మీటింగ్కి ఆయన వచ్చారంటే ఈ ఎలక్షన్, పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఎలక్షన్ ఎంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇంకొక కీ ఫ్యాక్టర్ ఉంది బీజేపీకి అనుకూలంగా ఎందుకు వస్తుంది అంటే, దాదాపు ఫస్ట్ విడత 152 నియోజకవర్గాలకు గాను ఏదైతే
152 నియోజకవర్గాలకు గాను మొత్తం కూడా ఇక్కడ ఫస్ట్ బీజేపీకి అనుకూలించడమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. 152 స్థానాలకు ఎంత స్థాయిలో వాళ్ళు సీట్లు సాధించగలిగితే ఖచ్చితంగా అమిత్ షా మాత్రం అక్కడ మేము 100 పైన అంటే 110 పైన సీట్లు గెలుచుకుంటాం, ఖచ్చితంగా 110 పైననే సీట్లు మాకు వస్తాయి, 152లో 110 కంటే ఎక్కువే సీట్లు మాకు వస్తాయంటూ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా బీజేపీకి అనుకూలమైనటువంటి ఆ జిల్లాలు ఏదైతే 16 జిల్లాలు ఉన్నాయో 16 జిల్లాలలో 152 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో దాదాపు 110 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఆ ఎలక్షన్లలో ఫస్ట్ ఫేజ్లో కనుక ఖచ్చితంగా మెజారిటీ వస్తే కనుక ఖచ్చితంగా బెంగాల్ మొత్తం కూడా బెంగాల్లో బీజేపీ జెండా ఎగరబోతుంది. లేదంటే సెకండ్ ఫేజ్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ కొంత వెనుకంజే ఉంటుంది. ఎందుకంటే ఈ సెకండ్ ఫేజ్ అంతా కూడా దాదాపు మొత్తం ఈ 142 నియోజకవర్గాలు అన్నీ కూడా ఇటు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి మొత్తం ఈ పార్టీకి అత్యంత కీలకంగా అక్కడ కార్యకర్తలు కావచ్చు అనువైనటువంటి ప్లేస్లు ఉన్నాయి. దాంట్లో ఏదైతే దక్షిణ బెంగాల్ కావచ్చు, ఉత్తర బెంగాల్ కావచ్చు, జింగల్ మహల్ కావచ్చు, సిరిగిరి కారిడార్ కావచ్చు, నంద్రిగాం కావచ్చు, వీటన్నిటిని కూడా ఇటు టీఎంసీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ కీ ఫ్యాక్టర్ ఏంటంటే ఒకటి ఫస్ట్ విడత జరిగినటువంటి ఈ 152 అసెంబ్లీలలో ప్రధానంగా బీజేపీ ఎన్ని కైవసం చేసుకొని ఉన్నాయి, సో ఇటు సెకండ్ ప్లేస్లో టీఎంసీకి ఎన్ని రాబోతున్నాయి అనేది ప్రధాన ఎజెండా. కానీ హోరాహోరీగా అయితే ఫలితాలు ఉండబోతున్నాయని అయితే క్లియర్ కట్గా తెలుస్తోంది. ఎన్ని రకాల పరిణామాలు దేశం మొత్తం కూడా గమనించినటువంటి పరిస్థితి ఉంది. మొదటి ఫేజ్ కావచ్చు, రెండో ఫేజ్ కావచ్చు, అలాగే ఈ 2 ఫేజులు కంప్లీట్ అయిన తర్వాత ఈవీఎంలలో భవితవ్యం నిక్షిప్తమైన తర్వాత అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలని కూడా దేశం అయితే గమనించింది. కానీ కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే ఆసక్తికరమైన ఒకంత ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలని పర్టికులర్గా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల రూపంలో చూడబోతున్నాం అనేది అయితే చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. దేశమంతా ఆసక్తి పెంచుతున్నాయి బెంగాల్ ఎన్నికల ఫలితాలు. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 293 నియోజకవర్గాల ఫలితాలు అయితే వెల్లడి కానున్నాయి. 4వ అధికారంపై టీఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది. తొలిసారి పాగా వేయాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది.